మన దేశంలో 80% మంది ఒక వ్యాధితో బాధపడుతున్నారు. అదే కులం, మతం. మీ అందరికి తెలిసే ఉంటది, నాగర్ కర్నూలు జిల్లాలో చాకలోళ్ళు గుళ్ళోకి వచ్చిరని చెప్పి ఈ ఆడోళ్ళను విపరీతంగా కొట్టిరు. 2 నెలల చిన్న పాప. అసలు ఆమెకు దేవుడు అంటే తెలియదు, ఆమెది ఏ కులమో తెలియదు. అసలు ఏ పాప మెరిగిన ఒక చిన్న పాపను కాలుతో దొక్కి చంపిండు ఒక రెడ్డి. మొన్న సమ్మక్క సారక్క జాతరలో ఇది హిందూ పండుగ అని చెప్పి ఒక ముస్లిం అతను కోవబన్ అమ్మిండని చెప్పి ఆయన అవమానించారు. ఇప్పుడు ఒక దళితులు అని చెప్పి ఒక కులం పేరుతో ఒక చిన్న పాపను కూడా చూడకుండా ఏమైనా తొక్కి చంపారు. ఇక్కడే చూసుకుంటా పోతే మన దేశంలో మార్పు ఎప్పుడు వస్తుంది? ఒక్క ఈ రెడ్డి కులంలోనే కాదు, ఓసీఓడు బీసీని, బీసీఓడు ఎస్సీని, ఎస్టీని, హిందువులు ముస్లింలను తిట్టడం, ముస్లింలు హిందువులు క్రిస్టియన్లను. అసలు కులము మతము అని ఇలాంటి వివక్షతను బతుకుతున్న ఈ దేశంలో ఏ నా కొడుకైనా సరే ఈ దేశంలో బతకడానికి అర్హత లేదు. అలాంటి వాళ్ళు కనుక ఈ దేశంలో ఉంటే, అలాంటి వాళ్ళకి వేయవలసిన శిక్ష ఎట్లుండాలంటే, చావు చాలా చిన్నది మామ, చావు చాలా చిన్నది. ఇలాంటి నా కొడుకులందరినీ అసలు ఏం చేస్తే మారుతారు? మీరు కామెంట్లో చెప్పండి.